జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. ఆలయంలో పాటలు పెడితే నోటీసుల. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ పట్టణంలో ఎస్సీ కాలనీలో 10వ వార్డులో తమ తాత ముత్తాతల నుండి ఉన్న ఆలయంలో దేవుళ్ళ పాటలు పెడితే పోలీసులు నోటీసులు ఇచ్చారని మాల సంఘ సభ్యులు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ కాలనీలో ఉన్న గుడిలో రోజు 2 సార్లు పాటలు పెడతామని, తమ కాలనీలో ఉంటున్న పాస్టర్ పోలీసులకు ఫోన్ చేస్తూ తమపై ఫిర్యాదులు చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. అదే పాస్టర్ అనుమతి లేకుండా చర్చి నిర్వహిస్తూ రోజు ప్రేయర్ నిర్వహిస్తూ ఆర్కెస్ట్రా పెట్టి పాటలు పాడినా ఆ పాస్టర్పై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. మున్సిపల్ అధికారులు తాము 10వ వార్డులో ఎవరికి కూడా చర్చికి అనుమతి ఇవ్వలేదని సమాచార హక్కు చట్టం ద్వారా తెలిపారు అని ఈ విషయంపై అధికారులు ఎన్నిసార్లు విన్నవించినా స్పందించడం లేదని అన్నారు. హిందూ దేశంలో హిందువులకు అన్యాయం జరగడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సంఘ సభ్యులను న్యాయం చేయాలని, లేని ఎడల ఎస్సీ ఎస్టీ కమిషన్కి జాతీయ కమిషన్కి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మాది భీమ్గల్ టౌన్ ఎస్సీ మాల సంఘం. మేము నరసింహస్వామి గుడిలో రోజు పొద్దున సాయంత్రము దేవుడి పాటలు పెట్టుకొని రికార్డులు వేసుకుంటుంది. ఈ రికార్డులకు మా ఢిల్లీలో ఒక పాస్టర్ ఆబ్జెక్షన్ చెప్పి మా రికార్డులను తీసేయమని మా అందరికీ పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఆయన ఇల్లీగల్గా పాస్టర్ ఆయనకు చర్చుకు పర్మిషన్ లేదు. ఎలాంటి పర్మిషన్ లేకుండా సిద్ధపల్లికి వెళ్ళే, బెజ్జోరాకి వెళ్ళే, పల్లికొండకి వెళ్ళే మనుషులను తీసుకొచ్చుకొని మా గల్లీలో ఇల్లీగల్గా చర్చ్ నడిపితే అది ఆయనకు రైట్ అట. ఆయన నడుపుకోవచ్చు, ఆర్కెస్ట్రా పెట్టచ్చు, మొత్తం డీజే పెట్టి పాటలు పాడచ్చు. కానీ మేము పొద్దున సాయంత్రము 2 పూటల మా గుడిలో దేవుడి పాటలు వేస్తే అవి తీసేయాలని ఈ భీమ్గల్ పోలీసు వారు మాకు నోటీస్ ఇచ్చారు. ఆయనకు మాత్రం మా సభ్యులు 70 మంది ఉంటే 70 మందికి నోటీసులు ఇచ్చారు. ఆయనకు ఒక పాస్టర్కు నోటీస్ ఇచ్చామని చెప్తుండు. ఇది ఎంతవరకు సమంజసము? అంటే ఈ హిందూ దేశంలో మేము హిందువులమై ఉండకూడదా? ఇది అందరికీ మేము మా సంఘాలను మరియు గ్రామ కమిటీని అందరినీ కలుపుకొని ఇటు ఉద్యమాన్ని పెద్ద చేసి ఈ పోలీసులకు ఆ పాస్టర్కు బుద్ధి వచ్చేటట్టు చేస్తాం. జై భీమ్.